డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళినానే ఎవడాడో మూమెంట్ ఉండగానే అట్లా అయిపోతుంది. కనపడుతుంది ఆ మూమెంట్ అన్న థ్యాంక్ యూ అన్న వస్తాను. నేనే చదవండి తాత వస్తున్నాను. ఆ సబ్జెక్ట్ వేరే ఉంటుంది, పిఆర్ఓ సబ్జెక్ట్ వేరే ఉందా అని మనం బిట్స్ వైజ్ తీసుకోండి ఏమన్నా. అది కాదు, ఆల్ఫోర్స్ అధినేత ఉక్కూరి నరేందర్ రెడ్డి గారికి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. నరేందర్ రెడ్డి గారి గెలుపు ఖాయమైపోయిందని చెప్పడానికి నిదర్శనమే ఈరోజు ఈ ప్రెస్ మీట్. కేవలం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను పార్టీ చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాబట్టి దయచేసి పట్టభద్రులారా, బీఆర్ఎస్, టిఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా ఒక్కటై కేవలం అభ్యర్థులు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఆ 2 పార్టీలు ఒక్కటైనాయి. దయచేసి పట్టభద్రులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీరు అందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తెలివైన నిర్ణయం తీసుకొని నరేందర్ రెడ్డి గారిని గెలుపు కృషి చేయాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. బీసీలకు సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీ కులగణన చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని బీసీలకు సంబంధించినటువంటి అంశం మీద స్పష్టమైనటువంటి వైఖరితో ఉందని చెప్పడానికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో తీర్మానం కానీ, అదే సబ్ కమిటీ కానీ, దేశం మొత్తం లోపల 28 రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఒక చిన్న స్థాయి నుండి ఈరోజు ఆల్ఫోర్స్ విద్యా సంస్థలనే ఉత్తర తెలంగాణలోనే తలమానికం చేసి దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. ఎడ్యుకేషన్ మీద ఆయన చేస్తున్నటువంటి కృషిని కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ పార్టీని నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునే పార్టీ. రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కానీ, అదేవిధంగా ముందుకెళ్ళినప్పుడు అభివృద్ధి మీద కూడా కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు నరేందర్ రెడ్డి గారి గెలుపు అత్యవసరమైనటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి గ్రాడ్యుయేట్లు అందరూ కూడా నరేందర్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉండే కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాన్ని స్వాగతించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్, బీజేపీ నాయకులను గ్రామాల్లోకి రాకుండా ఎక్కడికక్కడగా పట్టభద్రులందరూ కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం కావడానికి బీసీలందరూ కూడా ముందుకొచ్చి, ముఖ్యంగా బీసీ గ్రాడ్యుయేట్స్ కానీ ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా, బీసీలకు సంబంధించినటువంటి పార్టీ ఏదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దయచేసి బీసీ గ్రాడ్యుయేట్స్ ద్వారా, అదేవిధంగా జనరల్ గా ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేపు రాబోయే రోజుల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.